అందరికీ నమస్కారం. సంతాన ప్రాప్తిరస్తు సినిమా గురించి మాట్లాడడానికి ముందు నేను సినిమా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది సినిమా. సినిమాలో చాలా సున్నితమైన విషయం డీల్ చేశాడు సంజీవ్. విక్రాంత్ క్యారెక్టరు చాలా రిలేటబిలిటీ ఉన్న క్యారెక్టర్. పెళ్ళయ్యేదాకా ఒక గోల, పెళ్ళైన తర్వాత పిల్లలు కనాలనే గోల. పిల్లలు కనాలనే గోలని చాలా అందంగా ఏంటంటే రెగ్యులర్గా ఏమవుతుందంటే పెళ్ళి అవ్వగానే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, అత్తగారింటి వాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఎప్పుడు చెప్తున్నావు శుభవార్త ఎప్పుడు పెళ్ళి అయ్యేదాకానేమో పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు అంటారు. పెళ్ళి అయిన తర్వాత శుభవార్త ఎప్పుడు చెప్తున్నావు అంటారు. విశేషమా అని అడుగుతుంటారు. కానీ ఆ విశేషానికి పడే తిప్పలు ఎన్ని ఉంటాయో, ఆ సోషల్ స్ట్రెస్, దానికి తోడు ఫిజికల్ స్ట్రెస్ ఉంటే ఎంత ఫ్రై అవుతాడో ఈ సినిమా చాలా ఎంటర్టైనింగ్గా డీల్ చేశాడు సంజీవ్. మధురా శ్రీధర్ అండ్ హరిప్రసాద్ రెడ్డి గారు చాలా ఏబుల్ ప్రొడక్షన్. ఇది చాలా స్లైస్ ఆఫ్ హార్ట్ ఫిలింలా స్టార్ట్ అయింది. ఒక చిన్న ఫన్నీ లవ్ స్టోరీలో కూడా చాలా సున్నితమైన లవ్ స్టోరీ, మిస్అండర్స్టాండింగ్స్, కామెడీ ఆఫ్ ఎర్రర్స్, ఇలా ఈ సీరియస్ పాయింట్ని డీల్ చేయాలంటే ఇలాంటి కామెడీ ట్రాక్తో స్టార్ట్ చేయడం కష్టం. స్క్రీన్ ప్లే దావూద్ చాలా బాగా చేశాడు దాన్ని. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్క్రీన్ ప్లే. మీరు చాలా ఎంటర్టైన్ అవుతారంటే సినిమాలోకి వెళ్ళి ఇదేదో లవ్ స్టోరీ ఏమో అనుకునేటప్పటికి ఇది కాదు, ఇది ఒక పెళ్లి కథ కాదు, పిల్లల కథలో కూడా ఒక సీరియస్ విలన్ మన మురళీధర్ గౌడ్ గారు చాలా పర్ఫెక్ట్ విలన్, హీరోయిన్ ఫాదర్గా చేశాడు ఆయన. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ హ్యావ్ వాచ్డ్ ద ఫిలిం. అండ్ చాందిని చౌదరి ప్రత్యేకంగా చెప్పాలి అమ్మాయి గురించి. ఇప్పుడు వస్తున్న తెలుగు హీరోయిన్లు అందరికంటే ఫస్ట్ వచ్చిన అమ్మాయే. ఈ అమ్మాయి వల్ల చాలామంది తెలుగు హీరోయిన్లు వచ్చారు. అండ్ యు ఆర్ యాక్చువల్లీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ గర్ల్స్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. చాందిని చాలా మంచి సినిమాలు చేసావు. నేను ఒకసారి ఒకళ్ళు నిన్ను అడిగారు, నన్ను నిజంగా యూ హ్యావ్ టు క్లాప్, ఎవ్రీ వన్ హ్యాస్ టు క్లాప్ ఫర్ హర్. తెలుగు సినిమాకి సినిమా ఇండస్ట్రీకి రావాలంటే బాంబే నుంచో, కేరళ నుంచో, అక్కడి నుంచో, ఇక్కడి నుంచో అక్కర్లా, మన ఇళ్ళ నుంచి కూడా పంపించవచ్చు. మనకేంటంటే సినిమా ఇండస్ట్రీ అంటే అమ్మో అయ్యో అనేది భయపడతారు. మన కళ్ళ ముందు తిరుగుతున్న అమ్మాయి, ఇంత మంచి సినిమాలు చేస్తున్న అమ్మాయి చాయిస్, పైగా డెస్పరేట్ కాకుండా మంచి సినిమాలు చేసింది. ఒక కలర్ ఫోటోలు మంచి సినిమా, ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు మంచి సినిమా, ఇలాంటి మంచి సినిమాలు చేస్తూ ఇంతకాలం సస్టైన్ అవ్వటం అనేది హ్యాట్స్ ఆఫ్ టు హర్. చాందిని చాలా మంచి సినిమాలు చేయాలి ఇంకా. అలాగే విక్రాంత్ తర్వాత వాళ్ళు చాలా సినిమాలు చేయొచ్చు, కానీ ఎప్పటికైనా సరే కళ్ళు మూసుకుంటే పిల్లల కోసం టెన్షన్ పడిపోయి క్లోజప్ గుర్తుకొస్తుంది, అంత బాగా చేశాడు. ఇద్దరు పర్ఫెక్ట్ పేరు. చాలా వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ అయితే మనం ఇంటికి వెళ్ళాక గుర్తుపెట్టుకుంటాం. వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ట్విస్ట్ నేను చెప్తే బాగోదు కదా. అతని క్యారెక్టర్ ఏంటంటే పిల్లల్ని కనాలంటే ఎలా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలని టీచ్ చేసే ఒక సాధువు డాక్టర్ క్యారెక్టర్ అయింది. అండ్ ట్విస్ట్ ఇన్ హిస్ టేల్ ఈజ్ ఫెంటాస్టిక్. యూ విల్ సీ ఇట్ ఇన్ ద బిగ్ స్క్రీన్. నేను మ్యూజిక్ సునీల్ కాశ్యప్ గారు అన్నారు. ఆ తర్వాత అజయ్ అర్సాడ్ ఎక్కడున్నాడు? అజయ్ అర్సాడ్ ఇట్స్ గ్రేట్ జాబ్ ఇన్ ద పాట, శ్రీమణి చేసిన పాట అది. ఆ సినిమాని ఒక విజిబిలిటీ తీసుకొచ్చింది సినిమాకి. సినిమా చూడాలి అనిపించేటట్టు చేసింది. అంటే అంతకుముందు ప్రీవియస్ టీజర్కి ఈ సాంగ్కి మధ్య చాలా గ్యాప్ వచ్చింది పబ్లిసిటీలో, కానీ ఈ సాంగ్ తర్వాత అందరికీ చూడాలనిపించేది జరిగింది సినిమా. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిలిం ఆన్ November 14th. విష్ యూ ఆల్ ద బెస్ట్. కాసర్ల శ్యామ్ గారి సాంగ్ చాలా ఫన్నీ సాంగ్. You will enjoy it on the screen. God bless you all. Take care. Thank you.